1 2 3 4 5 5 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకున్నాను నేను. సో ఆంటీ నాకు బిల్లు 10,000 వేసింది. మటన్ లివరు, ఇదేమో ఫ్రాన్స్ మటన్ అయిపోయింది. గైస్ ఇదిగోండి మొత్తానికి సాహసం చేసి తీసుకొచ్చాను అన్నమాట. ఇది ఏంటంటే మ్యాటర్ ఏంటంటే నాదొక ఛానల్, వీళ్ళొక ఛానల్, హైదరాబాద్ 3 అని చెప్పేసి. సో మొత్తం ఇంకో కెమెరా కూడా ఉంది. 3 ఛానల్ కలిపి 3 క్రూస్ వెళ్తే ఒక ప్లేట్ ఆల్మిక్స్ పట్టుకుని వచ్చాం. అది కూడా చాలా సేఫ్ గా తీసుకొచ్చాం. అదనమాట పాయింట్. ఇక్కడ ఏంటంటే సేఫ్ గా తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకురావడానికి మధ్యలోనే చాలా ప్లేట్లు పడిపోయినాయి. చాలా మంది షర్ట్లు కూడా మొత్తం కూరలు అయిపోయినాయి. ఆంటీ రేంజ్ అలా అయిపోయింది. మరి ఆంటీ ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్ ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కూర టేస్ట్ చేసి చెప్దాం, ఎలా ఉంది ఏంటో హానెస్ట్ చెప్దాం. ఓకేనా? అది సో మ్యాటర్. టేస్ట్ చేసే ముందు ఆంటీ లివర్స్ డైలాగ్ ఉంది కదా, నేను ఇక్కడ 1 2 3 4 5 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకున్నాను నేను. సో ఆంటీ నాకు బిల్లు 10,000 వేసింది. 10,000 కట్టొచ్చాను. 10,000. ఇది 5 లివర్లు అన్నా. 1 2 3 4 5. ఇది ఒకటి ఫ్రీ ఇచ్చింది. మనం చాలా కదా, ఆంటీ ఫ్రీ ఇచ్చింది. సో గైస్ జస్ట్ జోక్ అనమాట, అట్లా ఏం లేదు. ఇది మొత్తం ఆల్ మిక్స్ అన్ని కర్రీస్ వచ్చేస్తాయి. 450 రూపీస్ అనమాట. అదేమిటంటే ఆ రోజు వచ్చి 6 పీపుల్ తిన్నారు చికెన్ కర్రీ వేసుకుని. అది ఆంటీ ఆల్రెడీ చెప్పారు అది. సో అది రాంగ్ గా కన్వే అవుతుంది, కానీ మేముకి నవ్వుకుంటున్నారు కదా, నవ్వుకోండి అని చెప్పేసి అన్నారు ఆంటీ గారు కూడా. సో అది మ్యాటర్. మొత్తం 450. ఇందులో మటన్ కర్రీ అండ్ ఆల్సో ఫిష్ కూడా యాడ్ చేస్తా అన్నారు. ప్లేట్ సరిపోక యాడ్ చేయలేమాట. మనం మళ్ళీ వెళ్ళి వేయించుకుంటే వేస్తారు. మటన్ కర్రీ అయిపోయింది, ఫిష్ కర్రీ కూడా ఉంది, అది కావాలంటే యాడ్ చేస్తా అన్నారు పీసు. మటన్ కర్రీ అయిపోయింది అన్న, అయిపోయింది. జస్ట్ పెట్టి అరగంట కూడా అవ్వాలా. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళామంటే వాళ్ళు గిన్నెలు ఆటో వచ్చినప్పుడు నేను లోపల ఉన్నాం. మేమే ఫస్ట్ ఉన్నాం అందరికన్నా. మేము ఈ అన్న మొత్తం అందరూ ఫస్ట్ ఉన్నాం. అయినా కూడా నాకు మటన్ దొరకలే. చికెన్ ఫ్రై దొరికిందన్న. చికెన్ ఫ్రై, హెడ్ కర్రీ, హెడ్, చికెన్ కర్రీ, లివర్. గైస్ ఐటమ్స్ చెప్తున్నాను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ హెడ్ అని ఉంటుంది. మటన్ ఇది మటన్ హెడ్. ఇది వచ్చేసి బోటి, ఇది వచ్చేసి లివర్, ఫ్రాన్స్, ఇది బగారా రైస్, మళ్ళీ టమాటా రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది, అన్ని ఉన్నాయి ఐటమ్స్. సూపర్ ఉంది. జీరా రైస్ కూడా ఉంది, గోబీ రైస్. అసలు ఐటమ్స్ చాలా ఉన్నాయి గైస్. అది మనం ఏంటంటే కొంచెం లైక్ జనాలు అందరూ మీద వచ్చేస్తున్నారు కాబట్టి ఆంటీ ఓపిక మెచ్చుకోవాలి. సరే సార్, టేస్ట్ ఏం టేస్ట్ చేస్తా ఫస్ట్ చికెన్ ఫ్రైయా? ఓకే, ఫ్రైతో స్టార్ట్ చేద్దాం అన్నా. ఫ్రై కొట్టండి మీరు, ఓ పక్క నుంచి కొట్టండి, రైస్ కలుపుకుని తినేయడమే. అన్నా స్పైసీగా ఉందన్నా, మన సైడ్ లాగా ఉంది. ఒకటి ఏంటంటే నేను ఆంధ్రాని, మా రాజమండ్రి అనమాట, ఆంటీ గారి గుడివాడ. సో మా సైడ్ స్టైల్లో ఉంది ఫ్రై, బాగుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా తింటాను. మీ వాళ్ళది కొవ్వూరు అన్న. నైస్ నైస్ నైస్. మా మమ్మీ వాళ్ళది కొవ్వూరే. 3 అంతస్తుల మేడ ఏదో ఉంటుంది సంథింగ్ అక్కడ. ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం గైస్. ట్రై టేస్ట్ చేయరా నువ్వు కూడా. డబ్ల్యూ భద్రాచలం రివ్యూ చెప్పండి. ఫ్రై ఎలా ఉంది? బాగుందా? మస్తు ఉంది కదా. చికెన్ పీస్ కూడా బాగుంది, కర్రీ బాగుంది, కర్రీ కూడా బాగుంది. మటన్ లివర్, అదే ఎక్స్ట్రా లివర్, 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇది. జోకే. ఓకేనా? నిజంగా ఆంటీ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చింది చూడండి, 450 రూపాయలకి. మనం రైస్ పెట్టుకోవచ్చు. బ్రో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇక్కడ తినడం? ఇక్కడ తినడం ఫస్ట్ టైం. అంటే సాటిస్ఫై అవ్వచ్చా? మనం 450 పెడుతున్నాం కదా. సాటిస్ఫై. నీకు గ్రేవీ వేస్తారు, ఇన్ని కర్రీస్. నన్ను అడిగితే టేస్ట్ చేయడానికి తప్ప తర్వాత నీకు ఏ కర్రీ నచ్చితే అది వేయించుకుంటావు. ఇన్ని కర్రీస్ కూడా నీకు ఓవర్ గా అనమాట, ఓవర్ అనిపిస్తుంది నీకు. అదేంటంటే నువ్వు టేస్ట్ చేయాలి ఆల్ మిక్స్ ఆంటీ దగ్గర అనుకుంటే ఆల్ మిక్స్ ఒకసారి ట్రై చేసి నీకు నచ్చిన కర్రీస్ ఒక కర్రీ వేయించుకుంటే 150. ఏముందన్న ఇప్పుడు బిర్యానీ కన్నా వైట్ రైస్, బిర్యానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మీకు 100 రూపాయలు కూడా బిర్యానీ దొరుకుతుంది. కానీ అన్నము కూర వేసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు మీకు. అది ఆంటీ మధ్య కూడా ఉంటది. కానీ ఒకటి ఏంటంటే
సిటీలో చాలా మంది ఇక్కడికి వచ్చి జాబులు చేసుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఫుడ్ కి దూరమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటే సాటిస్ఫై అవుతారు. బేసికల్లీ అదే ఇక్కడ లైక్ హైదరాబాద్ ఎస్పెషల్లీ చెప్పాలంటే లైక్ నేను ఏపీ నుంచి వచ్చి చేసేటోడిని వర్క్, ఇక్కడ జాబ్ చేసేటోడిని యూట్యూబ్ ముందు. సో అప్పుడు కూడా నాకు ఏంటంటే ఫీలింగ్ ఇంటి ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే బిర్యానీ ఫేమస్ కరెక్టే, కానీ రోజు బిర్యానీ తినలేముగా, చిరాకేస్తుంది, మొఖం మొత్తేస్తుంది, రైస్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఆంటీ గురించి, ఆంటీ పేషెన్స్ మనము యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ చూసినాము, మరి ఇప్పుడైతే డైరెక్ట్ గా చూసినాం కదా, ఎట్లా అనిపించింది బ్రో నీకు ఆంటీ గురించి? నేను ఓపెన్ చెప్తున్నా, రియల్ లైఫ్ లో అలా ఉంటారు అనుకోలే ఆంటీ. మమ్మీ ఫీలింగ్ వచ్చింది తెలుసా, మమ్మీ ఫీలింగ్ అయితే అబ్సల్యూట్లీ వచ్చింది. ఆవిడ నాకు చెప్తా అన్నారు, అంటే నాకు ఇస్తారు ఇంటర్వ్యూ టైప్ లో ఇస్తారని నాకు అన్నారు అన్న, మీకు కూడా అన్నారు, మీరు కూడా ఉన్నారు అక్కడ. కాకపోతే ఆమె అంత జనాలు కూడా వెనక్కి తిరిగి అమ్మ సారీ అమ్మ ఏమనుకోద్దమ్మా, కొంచెం వెయిట్ చేయండి అమ్మా, కొంచెం నేను మళ్ళీ ఇస్తాను మీకు ఓపిక చేసుకోండి, సారీ అమ్మ అంటుంది. బుజ్జి కన్నా అంటది, మళ్ళీ ఇంకేమనదు. అది ఆఫ్ కెమెరా, అది మా దగ్గర కెమెరాలు ఏమి రికార్డింగ్ లో పెట్టలేదు, ఆఫ్ కెమెరా అది రికార్డ్ అయింది కూడా. ఆమె దగ్గర మైకులు కూడా లేవు, ఏమీ లేవు. ఆవిడ సారీ అమ్మ ఇదమ్మా అని. మెయిన్ ఏంటంటే బ్రో, అలా అభిమానంతో ఫుడ్ తింటే మనకి హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు అందరూ కూడా హోమ్లీ ఫీలింగ్ కోసం వచ్చిన వాళ్ళు, అది మిస్ అయ్యేటోళ్ళే. ఇంట్లో టేస్ట్ ఎగ్జాక్ట్ దూరమైన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలా మంది వస్తారు, తెలంగాణ నుంచి కూడా ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ జాబులు చేస్తారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా అమ్మ చేతి వంట తినాలంటే టైం సరిపోదు, మళ్ళీ ఆఫీస్ లో లీవ్ ఇయ్యారు కాబట్టి లంచ్ టైమ్ లో వచ్చి ఇక్కడ తినేస్తారు, సాటర్డే సండే అయినా సరే వచ్చి తినేస్తారు. అవునవును. అండ్ గైస్ ఇప్పుడు మటన్ హెడ్ తింటున్నా, లివర్ చాలా బాగుంది. ఏది నచ్చింది బాగా? చికెన్ ఫ్రై బాగుంది, చికెన్ లివర్ బాగుంది, మటన్ హెడ్ కూడా బాగుంది గైస్. మటన్ హెడ్ చాలా మందికి నచ్చదు, నేను చెప్తున్నా కదా. మటన్ హెడ్ మిస్ అయింది బ్రో, ఇలా ఫిష్ చేయలేదు అని చెప్పి ఫిష్ ఇప్పుడు నేను అందులోకి వెళ్ళి మళ్ళీ పోరాడలేదు, నా వల్ల కాదు. ఎన్ని చేతులు అది బాబాయ్, కానీ ఇక్కడ సరిపోకపోతే అక్కడికి వెళ్తారు బ్రో, సైడ్ కి వెళ్ళి తినేస్తారు. మొన్న జాతర ఇంకా ఈ రోజు కొంచెం తక్కువ ఉన్నారు జనాలు, కానీ మటన్ హెడ్ కూడా నేను చెప్తున్నా కదా, ఇది సరిగ్గా క్లీన్ చేయరు. మటన్ హెడ్ సరిగ్గా క్లీన్ చేయాలి, దీనికి మటన్ కూడా చాలా కేర్ చేసుకోవాలి, బోటీ గానీ ఇది గానీ పర్ఫెక్ట్ క్లీన్ చేశారు. మీకు ఆ మాడి వాసన కూడా రాట్లా, మటన్ హెడ్ ని కాలుస్తారు. సో నేను చాలా బాగా తింటాను అనమాట. మటన్ హెడ్ కూడా నాకు చాలా ఇష్టం, అమ్మకి వెళ్ళిపోతుంది పీస్ కూడా చూడండి స్మూత్ గా మొత్తం అంతా కూడా. మటన్ హెడ్ నవనవలు ఆడిపోతుంది పీస్. మీకేం నచ్చింది బ్రో ఇందులో? నాకు మటన్ హెడ్ నచ్చింది బ్రో. మటన్ హెడ్ ఇష్టం అన్నాడు కాబట్టి బ్రో మటన్ హెడ్ నచ్చిందని చెప్తున్నాడు. మటన్ హెడ్ నచ్చింది, చికెన్ కర్రీ నచ్చింది, ఫ్రై ఓకే, మటన్ లివర్ కూడా ఓకే. ఇప్పుడు బ్యాచిలర్స్ అయినా సరే చాలా వరకు ఉంటారు రూమ్లలో, కానీ వాళ్ళు ఏంటంటే చికెన్ తెచ్చుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, కానీ ఈ ప్రత్యేకంగా ఈ హెడ్ తినాలని చాలా మందికి ఉంటది. వండడం కష్టం, కాల్చడం, క్లీన్ చేయడం, బయట కూడా సరిగ్గా కాల్చడం, మన ఇంటికి వచ్చి కాల్చుకోవాలి. ఇక్కడ క్లీనింగ్నెస్ కనబడిపోతుంది. ఇక్కడ ఈ డొక్క ఏదైతే ఉందో ఇదంతా కూడా మాడలా కనబడుతుంది. చూడండి క్లీన్ గా ఉంది, చూడండి డొక్క పీస్ కూడా చాలా బాగుంటుంది. మటన్ హెడ్ ఎక్కువ ఎక్కదు జనాలకి, కానీ ఇక్కడ ఎక్కద్ది కంపల్సరీ, కమ్మగా ఉంది. ఇప్పుడు నేను రొయ్యలు ట్రై